సార్ నా పేరు సుబ్రహ్మణ్యం, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ కింద పనిచేస్తున్నాను. నేను గవర్నమెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలకి నా నమస్కారం. ఆంధ్ర పేపర్ సంబంధించి బెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ మా దగ్గర ఉందండి. యాక్చువల్గా మీరు చూసుకున్నప్పుడు ఇండియాలో ఉన్న 860 పేపర్ మిల్స్లో మా దగ్గర ఉన్న సిస్టమ్స్ ఇంకెవరి దగ్గర లేవండి. ఈవెన్ మా దగ్గర పెస్టిసైడ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా పూర్వమైన ఫండ్స్లో 80 days రిటెన్షన్ టైం తర్వాత మాత్రమే ఫెర్టిలైజేషన్ మెథడ్లో ఈ వాటర్ గోదావరిలో వస్తుందండి. తర్వాత మా దగ్గర ఉన్న పొల్యూషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము అజార్డస్ నాన్ అజార్డస్ కేటగిరీలో అన్ని క్లియర్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మేము సబ్మిట్ చేస్తున్నాం, టైమ్లీ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నామండి. అలాగే మా ట్రీట్మెంట్ సిస్టంలో ఎటువంటి లోపం లేదు. అది మేము గత 10 సంవత్సరాలుగా కేవలం 45 కోట్లు యాక్చువల్గా ఓన్లీ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేసుకున్న ఇన్వెస్ట్ చేస్తామండి. ఆ తర్వాత అదేవిధంగా లాస్ట్ 3 years నుంచి దగ్గర 1000 crores ఇన్వెస్ట్ చేసి కంపెనీ మొత్తం ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చిందండి. సో ఈ రకంగా ఏంటంటే మేము ఏ రకమైన పొల్యూషన్ చేయకూడదని యాక్చువల్గా పేపర్ మీద అనేటప్పటికీ న్యాచురల్గా ఏంటంటే మేము మా మీదకి వస్తుందని తెలుసండి. బట్ ఏంటంటే మేము ట్రీట్ చేసే విధానం కానీ రిటెన్షన్ టైం కానీ యూనియస్ కంపెనీస్లో ఈక్వలెంట్గా వస్తుందండి. వస్తుంది. ఆ తర్వాత మా దగ్గర మానిటరింగ్ సిస్టమ్ ఉందండి. ఇన్లెట్ అవుట్లెట్ మొత్తం పూర్తిగా ఇప్పటికప్పుడు మానిటర్ చేసి రిపోర్ట్స్ మా దగ్గర పెట్టుకుని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తూ వస్తున్నాం. అలాగే సిఎస్ఆర్ సంబంధించి కూడా అనేక గ్రామాలకు యాక్చువల్గా మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆరోగ్యాన్ని సప్లై చేసి వాళ్ళని ఆపరేట్ చేసుకోవడం అనేక గ్రామాలు చూడడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించి కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. పాలసీ ఫాలో అవుతూ చేసుకుంటూ వస్తున్నామండి. సిస్టమ్ పొల్యూషన్ ఎప్పటికప్పుడే మానిటరింగ్ చేసుకుందండి, రిపోర్ట్స్ తీసుకుంటూనే ఉన్నాయి, మేము సబ్మిట్ చేసుకునే ఉన్నామండి. నా అమలు సబ్మిషన్ ఏంటంటే ఒకే ఒక నామినీ వెళ్ళిపోతుందండి, పేపర్ మిల్లులోనే పొల్యూషన్ వస్తుందండి. అది కరెక్ట్ కాదు. అందుకే మీరు చూస్తే లాస్ట్ యాక్వా కూడా చెప్పాను. అంటే ఎందుకన్నానంటే డెల్టా పేపర్ మిల్ ఇస్ వెరీ ప్రాబ్లమ్. దట్స్ వై మేబీ క్లోజ్ అయిపోయినా కానీ దాని ఇంపాక్ట్ ఇంకా స్టిల్ క్వైట్ అలైవ్. సో వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకున్నారా? బెస్ట్ ప్రాక్టీసెస్ మా దగ్గర ఉన్నాయండి. యూఎస్ కంపెనీ నుంచి మనకు ఇంటర్నేషనల్ పేపర్ వచ్చినప్పుడు వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సేఫ్టీ దగ్గర కానీ ఎక్కడ కూడా మా దగ్గర నాన్ కంప్లైంట్స్ అనేది ఉంటుందండి. ఆ తర్వాత కూడా ఏంటంటే నా మనవి ఏంటంటే పుస్తకాల టైం మా పిల్లలు ఆపేస్తాను ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. సార్ అలా కాదు, ఎందుకు ఆపాలనుకుంటారు పొల్యూషన్ లేకపోతే? అది కాదండి. అయితే ఏంటంటే ఇన్ని కోట్ల మంది వస్తున్నప్పుడు ఇండస్ట్రీ మీదే ఉంటుందని ఫోకస్ అంటారు. ఆ టైంలో మేము ఆఫీస్ మేము మెయింటైన్ చేసుకోవడం, మీ ఎలాగో సంవత్సరానికి ఒకసారి మెయింటైన్ చేసుకోవాలండి ఎలాగో. అది ఆ టైంలో ప్లాన్ చేయాలంటే మాది. ఓకే, సో ఇద్దరికి లబ్ధిగా ఉంటుంది కదా. లాస్ట్ టైం కూడా ఆపేసాను. 2015లో కూడా మేము పేపర్ ఆపేసాను. నేషనల్ గారు ఎటువంటి రిస్క్ ఉండకూడదని చెప్పి మా దగ్గర. అంటే మీ సైడ్ నుంచి జీరో పొల్యూషన్ సార్ అసలు? సార్ జీరో పొల్యూషన్ అని చెప్పి ఇంపాసిబుల్ అంటే ఎన్ని ఇండస్ట్రీ ఏదైనా క్లైమ్ చేసినా జీరో పొల్యూషన్ అనేది ఇంపాసిబుల్ టాస్క్. అంటే పర్మిసిబుల్ పొల్యూషన్ అంటే విత్ ఇన్ ద నామ్స్ ఆపరేట్ చేయాలండి. సిబిసిబి గైడ్ లైన్స్ ప్రకారం ఆపరేట్ చేయాలని పూర్తిగా. అదే పీసీకి ఎప్పుడైనా మానిటరింగ్ చేసి ఈవెన్ సిబిసికి ఒకటి మనకి ప్రధానమైన సమస్య ఎప్పుడో 34 ఏళ్ళ నాడు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ట్రీటెడ్ ఎఫ్ఐఎస్ అక్కడ వదులుతున్నారు. మొదలలో కాకుండా పక్కన ట్రీట్ చేసి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాని గురించి చెప్పండి సార్. దీని గురించి యాక్చువల్గా ఏంటంటే మేము నీరుని ఎంగేజ్ చేస్తామండి. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా సిప్రీని ఎంగేజ్ చేస్తుందండి. యాక్చువల్గా 4 years పూర్తిగా పేపర్ బేసిస్ అన్ని స్టడీ చేసి జనరల్లీ పాజిబిలిటీ సిప్రీ
క్లియర్గా రిపోర్ట్ వచ్చిందండి. ఎందుకంటే పేపర్స్ జనరల్ని ఇంప్లిమెంట్ చేయమని వీలు కాదని చెప్పి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారండి. ఎందుకంటే ఒక మీటర్ క్యూబ్ కాస్ట్ అయితే ఆ ఒకటిలో మనం ట్రీట్ చేయాలంటే 70 రూపాయలు అవుతుందండి. ఆ రకంగా చేయాలంటే ఇండస్ట్రీ వైబుల్ అవ్వదండి. సో ఏంటంటే ఇది బిఓడి సిఓడి కలర్ అన్ని కూడా కంట్రోల్లో తీసుకొచ్చి చేయగలమే తప్ప అది యాక్చువల్గా ఏంటంటే జీరో జనరల్గా పేపర్ ఫీజిబిలిటీ లేదండి, పాసిబుల్ కూడా కాదు. ఈవెన్ యాక్చువల్గా ఈవెన్ యూఎస్ కానీ కెనడా కానీ ఎక్కడైనా చూడండి కంపెనీస్ ఇవన్నీ కూడా యాక్చువల్గా 1 month రిడక్షన్ టైంలో బయటకు వస్తాయి వాటర్ రేట్. ఈ 1 month యాక్చువల్గా సంస్థ కాంట్రాక్ట్ అయినప్పుడు యాక్చువల్గా కొంత కలర్ రిమోట్ అయిపోతుంది. బట్ ఇక్కడ మాకు ఆ ప్రొవిజన్ ఇండియాలో ఏమీ లేని ప్రొవిజన్ మాకు మాత్రమే ఉందండి. యాక్చువల్గా చూసుకుంటే యాక్చువల్గా 80 days రిటైన్ చేసి రెగ్యులేషన్ మెథడ్లో బయటకు వెళ్ళండి. ఈవెన్ ఈ రిపేట్ ఐటీసీ అది ఇండియా ఆయన వర్షం చెప్తున్నారు కానీ హెవీ మెటల్స్ కూడా ఉంటాయి కదా మెటల్స్ హెవీ మెటల్స్ అంతా ట్రీట్ చేశారు కదా పంపిస్తారు. అంతా ట్రీట్మెంట్ ఏంటో జరుగుతుంది. జనరల్ ఇంప్రెషన్ అంటే దృష్టి తీసుకురావాలి. గతంలో కూడా కరెక్ట్ పేపర్ చేయడం ఒకటంటే సిఎస్ఆర్ విషయంలో మీరు స్పందించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ డిశ్చార్జెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి సెంటర్ కూడా చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయమని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రజలు ఉన్న ఆందోళన ఎన్వైరన్మెంట్ యాక్టివిస్ట్ వీళ్ళందరూ కూడా ఎన్జిటి ఇవన్నీ వచ్చినాక ఎప్పటికప్పుడు మన అందరినీ కూడా ఫ్యూచర్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు స్టాండర్డ్స్ ఏమో చేయలేమో అంటే మాత్రం అది పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు మీరు డిశ్చార్జ్ చేయమని అంటే అది వీళ్ళకి ఎంత ఉన్నాయి? సెకండ్ బయాలజికల్ కెమికల్ ఆక్సిడెంట్ 3 ఉండాలి సార్. స్నానం చేయడానికి తాగడానికి సరిపోతుంది. డెల్టా పేపర్ డెల్టా పేపర్ లేదన్నమాట అది క్లోజ్ అది చేసి సరే తమకు కూడా తెలిసింది. ఈ పేపర్ మీద ఇంటర్నేషనల్ పేపర్ కింద ఉన్నప్పుడు యూఎస్ కంపెనీ యాక్చువల్గా మేనేజ్ చేసినప్పుడు ఈ ఇంప్లిమెంటెడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండస్ట్రీ అని అందుకే చెప్తున్నాను. ఈ రోజు ఇండియాలో ఏ పేపర్ మిల్కి లేని సిస్టమ్స్ అని ఈ పేపర్ మిల్క్ ఉన్నాయండి. మొత్తం ఏ పేపర్ మిల్కి లేవండి. యాక్చువల్గా 860 పేపర్ మిల్స్ ఇండియాలో ఉన్నప్పుడు యాక్చువల్గా అది ఇంటిగ్రేటెడ్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దీనికి అన్ని స్టాండర్డ్స్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది సస్టైన్ అవుతున్నాయండి. అదే చెప్తున్నాను లాస్ట్ 1 years నుంచి 1000 crores ఇంప్లిమెంట్ చేసి యాక్చువల్గా అప్డేట్ చేయడం జరిగింది. ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఓల్డ్ ఎక్విప్మెంట్స్ కాదు, అన్ని అప్డేట్ చేస్తారు మొత్తం కూడా. ఓకే దివీస్ ఉంచండి. యా ప్లీజ్. యాక్చువల్గా ఏంటంటే సిడీ చేస్తుంది. సిడీ ఏంటంటే అక్కడ సర్వేలెన్స్ సర్వీస్ టీసీబీఎస్ టోటల్గా ఏంటంటే టోటల్గా ప్రతి స్టేజ్ వైజ్లో కూడా కెమెరాస్ పెట్టి కెమెరాస్ సిస్టమ్ అప్లోడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏపీసీబీఎస్. ఈ విధంగా ఏంటంటే బిఫోర్ డిశ్చార్జింగ్ టు ది సీ కూడా శాంప్లింగ్ చేసి అది పాస్ అయినాక మాత్రమే వచ్చి డిశ్చార్జ్ చేస్తాం సార్. ఆ విధంగా ఏంటంటే ఎటువంటి డివిజన్స్ జరగవు సార్. అంటే అది వర్కౌట్ అది అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కానీ పర్సనల్ కానీ అన్ని దాదాపు 26 వరకు పెట్టాము సిఎస్ఆర్ ఇటీవలే ఉప ముఖ్యమంత్రి గారి సమావేశంలో సాధారణంగా ఈ సముద్రంలోకి నీళ్లు వదిలేటప్పుడు మత్స్యకారులు నష్టపోతున్నారు, వాళ్ళ చేపలు పట్టుకునేదానికి క్యాచ్ తగ్గిపోతున్నటువంటి ఒక